సెల్ ఫోను బ్యాటరీతో నడుస్తుంది కాబట్టి సరిపోయింది. అదే పెట్రోలు డీజిల్తో అయ్యుంటే ఇప్పటికే సగం జనం రోడ్డు పాలయ్యేవారు. అమ్మ, చింటూ, నువ్వు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నావురా? చింటూ, సైంటిస్ట్ అమ్మా. అమ్మ, బారెడు పొద్దెక్కాక కూడా నిద్ర లేవడం లేదు, ఇక నువ్వు ఎలా సైంటిస్ట్ అవుతావురా? చింటూ, అయ్యో అమ్మా, నేను మొద్దు నిద్ర మీద పరిశోధన చేస్తున్నా అమ్మా. తండ్రి, అన్ని ప్రశ్నలు రాశానన్నావు, మరి మార్కులు 0 వచ్చాయేంట్రా? కొడుకు, జవాబులు కూడా రాయాలంటున్నానా? వడ తింటే బిల్లు 40 రూపాయలు అవుతుంది, కానీ దాని దెబ్బ, అదేనండి వడదెబ్బ, అది తింటే ఆసుపత్రి బిల్లు 40,000 పైనే అవ్వచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. భార్య, పొద్దున పొరపాటును కొట్టానుగా, అందుకే తొందరగా గాయం తగ్గాలని పూజ చేస్తున్నానండి. ఇప్పటికైనా నమ్ముతారా మీ మీద నాకెంత ప్రేమ ఉందో? ఓ ప్రముఖ బిజినెస్ మ్యాన్ ఒక జూ ప్రారంభించాడు. తల ఒకటికి 50 రూపాయలు అని బోర్డు పెట్టాడు. ఎవ్వరూ రాలేదు. రేటు తగ్గించి 25 రూపాయలు చేశాడు. అయినా ఎవ్వరూ రాలేదు. ఇంకా తగ్గించి 20 రూపాయలు, తరువాత 10 రూపాయలు, అయినా ఎవ్వరూ రాలేదు. ఇలా కాదని ఎంట్రీ ఫ్రీ అని బోర్డు పెట్టాడు. అంతే, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ క్షణాల్లో నిండిపోయింది జూ. అందరూ లోపలికి వెళ్ళాక హౌస్ఫుల్ బోర్డు పెట్టి గేట్లు మూసేసి సింహాన్ని వదిలాడు. అందరూ ప్రాణభయంతో బయటికి పరుగులు తీశారు. గేటు మూసుంది. గేటు ముందు బోర్డు ఉంది, ఎగ్జిట్ ఫీజు 200 రూపాయలు అని. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.